ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కుటుంబంగా కూర్చొని దేవుని సన్నిధిలో మనందరము పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రం. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచాలి, చప్పట్లు కొడుతూ దేవుని కీర్తించాలి. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా
అందరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధన. చప్పట్లు కొడుతూ మంత్రం. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరం చేతులపై ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీకేనా ఆరాధనా, నీకేనా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఓ షబరాలా ఖందరి మామా మరాలా బాకా షబా. ఆమేన్, ఆమేన్. ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడము, మరి ఈ విధంగా వాక్యము మీకు అనుదిన ఆహారము, ఈ వారానికి కావాల్సిన ఆహారము మరి దేవుడు ఈ విధంగా మీకు ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి మరి ఈ వాక్యమైన వారి కుటుంబంతో సహా మీరందరూ కూడా మరి గృహంలో కూడి మరి వాక్యం వినాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. వాక్యము మీకు ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా మరి ఈ లాక్డౌన్ ఆల్మోస్ట్ ఎత్తేసినట్టే కనపడతా ఉంది. మరి సంఘాలను కూడా మరి ప్రార్థన మందిరాలు కూడా మరి ఆల్ రిలీజన్స్ అన్ని ప్రార్థన మందిరాలు కూడా మరి ఓపెన్ చేయ విధముగా నార్త్ ఇండియా సైడ్ ఇవాళనే మరి నిన్న దినమున విన్నాం. ఏమనంటే కొన్ని మందిరాలు ఓపెన్ చేస్తున్నట్టు విన్నాం. సో మనమందరం కూడా ప్రార్థన చేయాలా. మరి ఏంటంటే మందిరాలను ఓపెన్ చేయాలా. మరి నెక్స్ట్ జూన్ నెలలో మరి మొదటి వారంలో మరి దేవుని కృప చూపించినట్లయితే మనమందరం కూడా మరి ఆ లాక్డౌన్ ఎత్తివేసినట్లయితే మన మందిరంలో మనందరం కలుసుకుందాం. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ విధముగా వాక్యం అందిస్తుండగా ప్రభువా, కానీ తండ్రి సమాజ మందిరంలో మేమందరము కూడి ప్రభువా నిన్ను ఆరాధించడము, నిన్ను స్తుతించడము ప్రభువా ఎంత ధన్యత ప్రభువా. మరి లాక్డౌన్ ఎత్తివేసి ప్రభా తండ్రి జూన్ మొదటి వారంలోనే ప్రభా మందిరంలో నేను స్తుతించే, నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు. విన్నవారందరినీ కళ్ళు తెరవబడును గాక, విన్నవారందరినీ చెవులు తెరవబడును గాక. హృదయంలో ప్రభా నీకు పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున సమాధిని లేచి గెలిచి మరి శిష్యులకు ప్రత్యక్షమై 40 దినములు నానా విధమైన బోధనలు చేసిన తర్వాత తన సమయం వచ్చింది. మరి తండ్రి దగ్గరికి ఆసన్నమయ్యే సమయం వచ్చింది. సో ఈ విధంగా మరి శిష్యులతో ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే చూడండి, ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. మరి చాలా మరి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి ఈ ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏమనంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. ఆజ్ఞాపించిన తర్వాత తండ్రి దగ్గర నుంచి వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పడం జరుగుతుంది. యెహోవా నీళ్లతో బాప్తిజము ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరు అని వారితో చెప్పి ఉన్నాడు. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పి ఉన్నాడు, యోహానేమో నీళ్ళ బాప్తిజం ఇచ్చున్నాడు, కొద్ది దినములో పరిశుద్ధాత్మ యొక్క
బాప్తిజము పొందుతారు అని చెప్పి శిష్యులకు చెబుతా ఉన్నాడు. అవును, వీరందరూ కూడా బాప్తిజము పొందిన వారే. మరి బాప్తిజం పొందడం మాత్రమే సరిపోదు, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపదల పొందుకోవాలని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇంపార్టెంట్ టైం ఏదో తెలుసా, తండ్రి దగ్గరికి వెళ్ళే ఆసన్నమయ్యే సమయంలో, వెళ్ళిపోయే సమయంలో ఈ మాట చెబుతా ఉన్నాడు. ఏమని? మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. యోహాను నీళ్ళ బాప్తిజం ఇచ్చి ఉన్నాడు, కానీ నా తండ్రి దగ్గర నుంచి వాగ్దానం పొందుకొని దాని కొరకు కనిపెట్టండి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, మనం కూడా చూస్తాం, పెద్దలు ఒక వయసు అయిన తర్వాత మరి ఒక ఇంపార్టెంట్ ఒక వీలునామా రాస్తా ఉంటారు కదా, వారి యొక్క ఆస్తి లేకపోతే కొన్ని విషయాలన్నీ కూడా ఇగో ఇది వాళ్ళ కుమారులు కానీ వారి యొక్క లీడర్స్ ఉన్న వారు కానీ అన్ని విషయాలు అన్ని చెప్తారు. ఎందుకంటే నా సమయం అయిపోయింది, నేను అనారోగ్యంతో ఉన్న సమయం వచ్చిందని వారి యొక్క వీలునామా రాసిపోతారు. లాస్ట్ వర్డ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారుడై మరి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి పైన వచ్చిన తర్వాత ఆసన్నమయ రావడమే ఒక అద్భుతము. వచ్చిన తర్వాత తన యొక్క ప్రణాళిక అంతయు నెరవేర్చిన తర్వాత, తన పిలుపంతా నెరవేర్చిన తర్వాత ఈ భూమిపై నుంచి ఆసన్నమయ్యే సమయంలో దీని కొరకు కనిపెట్టమంటున్నాడు. ఇంపార్టెంట్ 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 ఏందో తెలుసా? మీరు బాప్తిజము పొంది ఉన్నారు, మంచిదే, కానీ నా తండ్రి ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం ఏదో కాదు, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి వాడి కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమంది ఇశ్రాయేలు రాజ్యము మరలా అనుగ్రహించదవా ఆయనను అడగగా, కాలము సమయము తండ్రి తన స్వాధీనపరచుకొని ఉన్నాడు అంటున్నాడు. మరి దేవుడు రాకడ గురించి ఇక్కడ ఎప్పుడు వస్తుంది అని రాయడం జరుగుతా ఉంది. అప్పుడు నీ యొక్క ఇశ్రాయేల్ యొక్క రాజ్యం మరలా తిరిగి ఎప్పుడు కడుగుతావు మరి అని చెప్తా. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అంటున్నాడు, ఇవన్నీ కాదు కానీ మీరు మాత్రము పరిశుద్ధాత్మ చేత శక్తిని పొందుకోండి. ఆ శక్తి మీకు బలాన్ని ఇస్తుంది, ఆ శక్తి మీకు మరి సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, చూడండి ఒకసారి చదువుదాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక. చాలా మంది ఇప్పుడు మరి ఈ కరోనా వైరస్ వచ్చి ఉన్నది. మరి చాలా మంది మరి నేను కూడా దేవుడు రాకడ అతి త్వరలో ఉందని చెప్తా ఉన్నాను. సో ఈ టైంలో మరి విశ్వాసిగా మనము పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో పొందుకోవాలి. సరే, దేవుని ఒక రాజ్యంలో అతి త్వరలో ఉన్నది. ఆ త్వరలో మనం ఏమి చేయాలి అంటే మొదటిగా మనం దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాల. దేవుని ఆత్మతో కనిపెట్టడం ఎందుకు అంటే ఆయన రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. శిష్యులు నానా విధమైన క్వశ్చన్లు వేస్తున్నారు. అయ్యో, దేవుడు ఇశ్రాయేల్ రాజు మళ్ళీ తిరిగి వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఈ సమయం వస్తుందా, ఆ సమయం వస్తుందా? ఇప్పుడు కూడా చాలా మంది మనం అందరము కూడా క్రైస్తవులందరూ దేవుడు రాకడ ఇది అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందని సమయాలు కొద్ది చెప్తా ఉన్నాడు. దానికంటే ముందు మనము ఏమి పొందుకోవాల్సిందంటే మరి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన విధముగా దేవుడు ఈ రోజు మీతో చెబుతున్నాడు. అనేకమైన ఆలోచనలు, అనేకమైన సందేహాలు మనకు ఉన్నప్పటికీ దేవుడు ఈ రోజు మనకి ఏం చెబుతున్నాడంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎందుకనగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. హల్లెలూయా. శక్తి పొందడమే కాదు, మీరు సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. చూడండి, ఏమని అంటున్నాడు? శక్తిని పొందరు కనుక మీరు ఇశ్రాయేలులోను యూదా సమరయ దేశములంతటియో భూమి దిగంతయో వరకు నాకు సాక్షుల ఇందులతో అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరైతే చూడండి, పేతురు
మరి యేసుక్రీస్తుతో పాటే నడిచినాడు. యేసుతో పాటు మరి రూపాంతరం చెందినప్పుడు యేసుతో ఉన్నాడు. అక్కడ చెప్పాలి అంటే ఎప్పుడు కూడా యేసు ఎక్కడికి వెళ్ళినా కానీ పేతురుని తీసుకెళ్లేవాడు. ఇంకా అంతేకాదు, నీకు మరి సంఘం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తా ఉంటుంది, ఈ బండపైన సంఘాన్ని నేను కడతా అని చెప్పి పేతురుకు చెప్పి ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, మరి 3 మార్లు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి ఉన్నాడు. కోరి ముయ్యక ముందుకే 3 సార్లు క్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 మార్లు డినై చేసి ఉన్నాడు. ఒక చెప్పాలంటే పేతురు సాక్షిగా నిలబడలేదు. అర్థమవుతుందా? పేతురు సాక్షిగా నిలబడలేడు. మరి దాని తర్వాత బహుగా దుఃఖించినట్టు దేవుడు ఒక వాక్యం సెలవిస్తా ఉంది. మనము మన జీవితంలో కూడా దేవుడిని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము, కానీ మనం సాక్షిగా నిలబడలేకపోతా ఉన్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు, దాని తర్వాత ఇదివరకు మీరు సాక్షిగా లేరేమో కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంది నానా ప్రదేశములో, యూదయాలో కానీ సమరయాలో కానీ అదేవిధంగా జెరూసలేములో కానీ మీరు సాక్షులుగా ఉండేదారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఇది వరకు నీ కుటుంబంలో, ఇది వరకు మరి నీ బంధువుల దగ్గర, లేకపోతే నువ్వు జాబ్ చేసిన దగ్గర నిజముగా నువ్వు క్రీస్తు కొరకు నిలబడి ఉన్నావా, సాక్షిగా ఉన్నావా అని దేవుడు ఈరోజు పరీక్షిస్తా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ చేత, నువ్వు శక్తి చేత నింపబడినట్లయితే నీవు ఏ స్థలంలో ఉన్నా నీవు క్రీస్తుని గురించి సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటామో సాతాను క్రియలన్నీ కూడా లయపరచబడతాయని మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అవును, నువ్వు క్రీస్తుని గురించి సాక్షిగా నిలబడితే చాలు, అక్కడ అపవాదికి అపజయము పొందుతూ ఉంటది. అవును, సిలువను గురించిన వార్త అది శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఆ శక్తి ఏందో తెలుసా? నువ్వు క్రీస్తుని గురించి ఒక సాక్షిగా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడేది అయితే ఏ స్థలంలో అయినా కానీ నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ ఆత్మ చేత నింపబడతారో మొదటిగా వచ్చే ఫలం ఏందో తెలుసా? మొదటిగా వారు కనిపెట్టమని చెప్పాడు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, మొదటి నుంచి 3-4 వచనాలు చదవండి. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతలో వింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పెంతెకొస్తు దినమున అక్కడ కనిపెట్టిన వారందరికీ 120 మందికి మరి గాలి వచ్చి మరి వాళ్ళ నాలుకను సడరి వారందరూ కూడా చూడండి, వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి నానా విధములైన భాషల్లో మాట్లాడేది అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నారు. పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డావు అన్న ఒక సూచన ఏంటో తెలుసా? మీరు అన్న భాషల్లో మాట్లాడుతారు. హల్లెలూయా. చూడండి, మంచి రాయబడి, బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ దే విల్ బిగిన్ టు స్పీక్ విత్ అనదర్ థంగ్స్ అండ్ ద స్పిరిట్ గివ్స్ దెమ్ అటరెన్స్. అంటే వారు నానా విధములుగా అన్న భాషల ఆత్మలో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు బాప్టిజం పొందుతున్నావేమో, ఈ రోజు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆత్మ చూడండి అంతకాలంలో బహుగా నింపబడతాదని, ప్రతి శరీరులపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తాడని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాకు ఆత్మ వద్దులే, ఏదో మందిరానికి వస్తాను పోతాను అంటే కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే తప్ప
నువ్వు ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడతావు, లేదంటే సిద్ధపడలేవు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు. చూడండి, నానా సంఘాలు ఉన్నాయి. కొందరైతే అన్న భాషలు అంటే అస్సలు కూడా వారు నమ్మరు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, 120 మంది వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు నానా విధములైన అన్న భాషల్లో మాట్లాడేది, సాగేది అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు నమ్ముతుంటే, విశ్వసిస్తే, ఈ వాక్యం వింటున్న వెంటనే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు ఆత్మ మీలో నుంచి అన్న భాషలతో మాట్లాడేదారు. పరిశుద్ధాత్మ చేత ఇప్పుడే నింపబడును గాక, పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక, ఇప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక. మీరు అన్న భాషల్లో మాట్లాడేదరు గాక, అన్న భాషల్లో మాట్లాడేదరు గాక, అన్న భాషల్లో మాట్లాడేదరు గాక. హల్లెలూయా. చూడండి, కాలం వెళ్తా ఉంది. ఏ విధంగా జీవిస్తాం? పరిశుద్ధాత్మ చేతనే దీవించబడాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు కావాలి అన్నప్పుడు నీ శక్తి కాదు, నీ బలం కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఆ కార్యములు జరుగుదని ఈ సంవత్సరంలో దేవుడు మన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి ఇటువంటి విముక్తైన పరిస్థితుల్లో మనం ఏ విధంగా జీవించగలుగుతామంటే ఆయన ఆత్మ ద్వారానే తప్ప ఇంకొకటి అసలే కాదు. హల్లెలూయా. చూడండి మరలా ఇక్కడ 17వ అధ్యాయం 2:17 చదవండి. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత దినములయందు నా ఆత్మ ప్రతి శరీరుల పైన కుమ్మరిస్తాము అంటున్నాడు. మరి గత 2 నెలల నుంచి చెప్తున్న కాలం సమీపించి ఉన్నది అని. ఆ కాలంలో న్యూ శకం, ఒక న్యూ ఎరా మొదలైంది అని. ఈ న్యూ ఎరాలో ఏందో తెలుసా? ప్రతి శరీరుల పైన ఆయన ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రతి శరీరుల పైన ఆయన ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. అంటే ఆ కాలం సమీపించి లాస్ట్ డేస్ అని నేను చెప్పాను కదా, ఆఖరి దినములో. ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రపంచమంద పరిస్థితులన్నీ చూస్తుంటే, అయోమయం పరిస్థితులు చూస్తే ఇవే ఆఖరి పరిస్థితులు. ఈ ఆఖరి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మ బహుగా ఆయన శరీరుల పైన కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ కాలం ఆ కాలం, దిస్ ఈజ్ ఏ కాలమో తెలుసా? ప్రతి శరీరుల పైన ఆ ఆత్మను కుమ్మరించే సమయం ఉన్నది. హల్లెలూయా. ఇంకా చదవండి. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఇక్కడ నీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అని చెప్తున్నాను. నీ కుమారులు కుమార్తెలే ప్రవచిస్తారు, నీ విషయంలో నీకు ప్రవచిస్తారు. ఏం జరగబోతుందో దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అన్న భాషలు మాట్లాడేవారు. అన్న భాషలతో మాట్లాడిన వారు ప్రవచిస్తారు, నిజముగా ప్రవచిస్తారు. యువర్ సన్స్ అండ్ డాటర్ విల్ ప్రొఫెసై, యంగ్ మ్యాన్ షల్ సీ విజన్స్. చూడండి, 19వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో చూసినట్లయితే 4 చదవండి ఒకసారి. అందుకు పౌలు, యెహోను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసం. 19వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 4వ వచనం, లేకపోతే 2 నుంచి చదవండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసము పొందిద్దరని అడగగా, వారు యేహోను బాప్తిసమును బట్టి అని చెప్పి. అందుకు పౌలు, యెహోను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చేదని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చూడండి, మొదటిగా పౌలు అక్కడికి వెళ్ళి ఈ యొక్క క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారా అని. అయ్యో, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మేము ఎప్పుడు వినలేదు కదా.
మేము యోహాను బ్యాప్టిజం ఒకటి విన్నాము కదా అని వాడు చెప్పడం జరిగింది. వెంటనే పౌలు వారికి బ్యాప్టిజం ఇచ్చి పరిశుద్ధాత్మ విషయంలో మరి వారికి చెప్పినప్పుడు వారు నిజముగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పిస్తారా? హల్లెలూయా. చూడండి, వారు బ్యాప్టిజం పొందగానే వారిపై చేతులు ఎత్తగా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారో వారు అన్య భాషలతో మాట్లాడారు. అన్న భాషలే కాదు, వారు ప్రవచించి ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి బ్యాప్టిజము, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది ప్రవచించడం. హల్లెలూయా. అందరూ ఒకసారి బ్యాప్టిజము అనండి, పరిశుద్ధాత్మ చేత నింపదల, మూడోది వచ్చేసి ప్రవచించడం. హల్లెలూయా. వారు ప్రవచించి ఉన్నారు. నువ్వు బ్యాప్టిజం పొందినావా? పరిశుద్ధాత్మ నీ కొరకు ఉంది. నింపదల పొందినావా? నువ్వు ప్రవచనాలు చెప్తావు. ఇది అదే జరిగింది ఇక్కడ. హల్లెలూయా. మొదటిగా బ్యాప్టిజం పొందుకున్నారు. బ్యాప్టిజం పొందిన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత వెంటనే ప్రవచించి ఉన్నారు. రాబోయే సంఘటనలను దేవుడు నీ కుటుంబానికి మొదటిగా ఎవరో కాదు, మీ పిల్లలే నీ విషయంలో ప్రవచిస్తారు. తల్లిదండ్రులే మీ విషయంలో ప్రవచిస్తాడు. ప్రతి విశ్వాసి ప్రవచిస్తాడు. ఏదో పాస్టరే, ఏదో బిషపే, లేకపోతే వారు వీరు కాదు. ప్రతి శరీరుల పైన ఆత్మ కుమ్మరిస్తానని దేవుడు ఒక వాక్యం. లేకపోతే పాస్టర్ పైన ఆత్మ కుమ్మరిస్తానని చెప్పలేదు కదా దేవుడు. ప్రతి ఆయన యందు విశ్వసించి నమ్మిన వారి పైన ఆయన ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు. ఆత్మ కుమ్మరించడమే కాదు, వారు ప్రవచిస్తారు అంటున్నాడు. హల్లెలూయా. ప్రవచించే కాలము మొదలైంది. నూతన ప్రవక్తలు మరి ఈ ఎర్రలో దేవుడు అనేక మందిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. సో నువ్వు ప్రవక్తగా, లేకపోతే నువ్వు ప్రవక్తివి. హల్లెలూయా. నువ్వు ప్రవచించగలుగుతావు, నువ్వు ప్రవచిస్తావు. రాబో విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన ఆత్మ చేత నింపబడి ఉన్నప్పుడు ఆయన ప్రవచించాలి అని ఆయన మాటలు నాలో ఉండి రాబోయే విషయాలు నాకు బయలుపరచాలని నువ్వు అడిగినప్పుడు నువ్వు ప్రవచిస్తావు. దేవునికి ఇస్తావు. అందరూ సరే, నేను ప్రవచిస్తాను అనండి. నేను ప్రవచిస్తాను అనండి. హల్లెలూయా. అంతేకాదు, యవనస్తులు దర్శనాలు చూస్తాడు అంటున్నాడు. యోసేపు దర్శనాలు చూస్తున్నాడు. దానిలో దర్శనాలు చూసి దాని యొక్క అర్థము కూడా తెలియపరిచినాడు. యోసేపు కూడా దర్శనం యొక్క అర్థము తెలియపరిచినాడు. దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, దేవుడు మీకు దర్శనాలు ఇవ్వబోతున్నాడు. ఆ దర్శనాల ద్వారా రాజుల దగ్గరకు మీరు వెళ్ళేదరుగాక. ఆ రాజులు అర్థం కాని పరిస్థితుల్లో దేవుని యొక్క అభిషేకింపబడిన వ్యక్తి దేవుని ప్రజలను, ఆయన బిడ్డలను దేవుడు ప్రపంచాల్లో ఉన్న దేశాలన్నీ కూడా అనేక మందిని యోసేపును దేవుడు ఈ ప్రవచనాలుగా చెప్తున్నాను. యోసేపును దేవుడు లేవనెత్తబోతున్నాడు. దానియేలును దేవుడు లేవనెత్తబోతున్నాడు. మన భారతదేశంలోని అనేక మంది దానియేలు దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆ ఎక్సలెంట్ స్పిరిట్స్ తో దేవుడు చాలా మందిని దేవుడు సిద్ధపరిచినాడు. అది కొద్ది రోజుల్లో ఆ దానియేలు మనం చూడబోతున్నాం. అందరూ ఒకసారి చెప్పడంలో కూడా దేవుని స్తుతిస్తారా? మీరు గుర్తు పెట్టుకోండి, దానియేలు మన దేశంలో ప్రతి రాష్ట్రంలో దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18 చదవండి. విశ్వసించిన వారు, అపోస్తలుల 2వ అధ్యాయము 17 నుంచి చదవండి. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు.
అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఆ నామం పలుకుతారో వారందరూ రక్షింపబడతారు. మరి సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా మరి మాకు సమయం చూడండి, ఇప్పుడు కూడా చాలా మంది చెప్తా ఉన్నాడు మరి సూర్యుని యొక్క షేప్ అంతా మారిపోతా ఉందని, మరి చంద్రుని యొక్క షేప్ అంతా మారిపోతా ఉన్నదని చెప్తా ఉన్నారు. రాబోయే దినాల్లో సూర్యుడు నల్లగా అయిపోయిందనుకో, లేకుంటే చంద్రుడు మరి ఆ వెలుగుని ఇవ్వలేదనుకోండి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. హల్లెలూయా. 24 గంటలు చీకటి ఉందనుకో ఏమవుతుంది? ఉండలేదు. ఒకరోజు 1 గంట పౌరు పూటనే 1 గంట 2 గంటలు కరెంటు లేకపోతే మనం ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. అదే విధంగా ఈ 24 గంటలు మనం చీకట్లో ఉన్నట్లయితే ఏ విధంగా జీవించగలుగుతామో తెలుసా? అటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ ద్వారానే తప్ప మరొకటి అసలే కానే కాదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తాను. మీరు ఆయన యందు విశ్వసించి నమ్మి ఉన్నారా? మీ ద్వారా ఆ అద్భుతాలు సూచన క్రియలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. నేను రక్షణ పొందినాను, నేను బాప్తిజం పొంది ఉన్నాను అని అనుకుంటే సరిపోదు. ఆత్మచేత నింపబడిన చాలా అనుకోవచ్చు. నేను ప్రవచిస్తున్నాను అని సరిపోవద్దు. సరిపెట్టుకునే వాళ్ళు చాలా ఉన్నారు. నేను దర్శనాలు చూస్తున్నా, నేను డ్రీమ్స్ చూస్తున్నాను, నేను విజన్స్ చూస్తున్నాను అని అక్కడి వరకే ఉండబోతున్నాడు. దానికంటే మహా గొప్పది ఇంకొకటి ఉంది. ఏందో తెలుసా? మీరు సూచక్రియలు మీ చేతుల ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నుంచి చదవండి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. చూడండి, నమ్మితే ఈ సూచక క్రియలు జరుగుతాయి, నమ్మకపోతే సూచన క్రియలు జరగవు. నమ్మిన వారికి సూచన క్రియలు. నువ్వు నమ్ముతున్నావా? అందరూ నేను నమ్ముతున్నాను తండ్రి, ఈ సూచన క్రియలు నేను నమ్ముతున్నాను ప్రభువా. మొదటి సూచక క్రియలు ఏందో తెలుసా? ఏమో తెలుసా? నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టేవారు అంటున్నాడు. మొదటిగా ఏంటో తెలుసా? సూచక క్రియ ఆయన నామములను దయ్యాలను వెళ్ళగొట్టేస్తారు. చాలా మంది అన్న భాషలో మాట్లాడతారు, చాలా మంది ప్రవచిస్తారు, కానీ దయ్యాన్ని వెలగొట్టడం మాత్రం భయం వేస్తూ ఉంటుంది. ఈ దయ్యం వెలుగొట్టిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తుందేమో, లేకపోతే నా పక్కకు ఉంటుందేమో, నన్ను వెంబడిస్తుందేమో అని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాము చంపినారు, అదంతా నా వెంబడొస్తుందని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన యందు నమ్మి విశ్వసించిన వారు ఈ జీవితంలో నమ్ముతారు, ఈ సూచక్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మితే ఈ సూచక్రియలు జరుగుతాయి. మొదటిగా ఏంటో తెలుసా? మీరు దయ్యాన్ని వెలగొట్టేస్తారు. కానీ మన వాళ్ళు ఆ దయ్యాన్ని నా పని కాదులే, పాస్టర్ గారి పని అని అనుకుంటా ఉన్నారు. లేదు, సమయం వచ్చింది. ఆ దయ్యానికి మీరు మిమ్మల్ని చూస్తున్న మీలో ఉన్న క్రీస్తును చూసినప్పుడే వారు భయపడే సమయం వచ్చింది. మీరు నోరు తెరిచి నజరైన యేసు క్రీస్తు నామమున దయ్యమా వెళ్ళిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము విడిచి వెళ్ళిపోతారు. హల్లెలూయా. గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చింది ఏందో తెలుసా? ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోతా ఉంటాయి. హల్లెలూయా. మనము పౌలు ఒక దగ్గర దయ్యాలు వెలుగొడతా ఉంటే అది చూసి అబ్బా ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇంకొకతను కూడా ఆ మాతృకుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు నామంలో దయ్యమా పో అంటే ఆ దయ్యం ఏం చేస్తుంది తెలుసా? ఆ వ్యక్తిని పటా కొట్టేసి బట్టలన్నీ చింపేయడం జరుగుతుంది. నాకు పౌలస్ తెలుసు, పౌలు తెలుసు, యేసు తెలుసు, నువ్వు ఎవరివి అని అడుగుతాడు. హల్లెలూయా. కానీ అదే దేవుని బిడ్డ అయితే మరి యేసు నామములో నువ్వు వెళ్ళిపోవని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. మీ ఇంట్లో ఒక పిల్లి వస్తే దాన్ని నువ్వేం చేస్తావు? వెళ్ళిపోవాలంట, అది వెళ్ళిపోతుంది.
అది ఒక నీ అధికారం. అది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నాకు అధికారం. ఆ పిల్లని బయటికి వెళ్ళగొట్టేస్తాం, లేకపోతే కుక్క ఉంటే కుక్కని వెళ్ళగొట్టేస్తాం. గట్టిగా పోకపోతే ఏం చేస్తాం, బిగ్గరగా వెళ్ళిపోవని అరుస్తాం. అది నీ అధికారం. అదే విధముగా ఆయన యందు నమ్మి విశ్వసించిన వారందరూ కూడా మొదటిగా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తాం. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడంటే కొత్త భాషలు మాట్లాడేదారు అంటున్నాడు. న్యూ టంగ్స్, విల్ స్పీక్ న్యూ టంగ్. కొత్త భాషలు, కొత్త మాటలు, కొత్త భాషలు మాట్లాడదురు. పాములు ఎత్తి పట్టుకున్నదురు. పాములు ఏం చేస్తామంట, ఎత్తి పట్టుకున్నదురు. అంతేకాదు చూడండి, ఈ 1 నెలలో మా బాసపేట ఇంట్లో మా బ్రదరు ఈ 1 నెల కూడా కాలేదు, ఇంకా 2 పాములు నిన్న కూడా ఒక పాము చంపినని మొన్న ఫోన్ చేసి చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తాను, పాములు ఎత్తి పట్టుకొందుదురు, మరణకరమైనది తాగినను, ఏది తాగినను అది వారికి ఏ హాని చేయదని రోగుల మీద చేతులు ఎంచినప్పుడు వారి స్వస్థత అందుదరని వారితో చెప్పాను. హల్లెలూయా. మొదటిగానేమో కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకొనెదరు. అంతేకాదు మరణకరమైన ఏదో తాగిన అది నీకు ఏమీ హాని చేయదు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారి స్వస్థత నందుదరని వారితో చెప్పాను. మీరు మీ చేతులు ఇది వరకు ఎట్లున్నాయో మీ చేతులు, హల్లెలూయా, మండను కొట్టినారా, లేకపోతే మేసి పని చేసినారా, లేకపోతే స్వీపింగ్ చేసినారా, లేకపోతే ఇంట్లో కూరగాయలు కోసి అన్ని చేతులు అన్నీ తెగిపోయినాయా, లేకపోతే మీ చేతుల ద్వారా లేకపోతే బ్యాంకులో సిస్టమ్ దగ్గర కూర్చున్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారా, లేకపోతే ఏం సైంటిస్ట్గా ఏం చేసినారు ఈ చేతిలో. దేవుడు చెప్తున్నాడు, ఈ చేతుల ద్వారా చూడండి, ఈ చేతుల ద్వారా రోగులపై చేతులు వేసినప్పుడు వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. చూడండి, మరి నేను బాప్టిజం పొందే అంత వరకు ఈ చేతుల ద్వారా నేను ఏ పని చేసినా ఫెయిల్ అయిపోయాను. అర్థమవుతుందా? ఏ చేతులు ఎత్తినా ఇక్కడ ఇంట్లో ఏదైనా పాడైపోయింది అనుకో, మొదటిగా నా దగ్గరికి వస్తుందో తెలుసా, ఆ పాడగొట్టే అంటే విరిగిపోయేది. మంచిగా చేద్దామన్నా కానీ నా చేతుల నుంచి విరిగిపోయేది. కానీ ఎప్పుడైతే బాప్టిజం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నానో, ఎప్పుడైతే నేను సేవకు వచ్చినానో, వెంటనే ఈ చేతుల ద్వారానే దేవుడు నా ద్వారా అనేక దయ్యములను వెలగొట్టినాడు. అంతేకాదు ఈ చేతుల ద్వారా వారి చేతులెత్తి వారి మీద పెట్టినప్పుడు వెంటనే స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి మీ చేతులు చూస్తున్నాడు. ఈ చేతుల ద్వారా ఈ చేతులు రోగులపైన ఎత్తినప్పుడు వారు స్వస్థత నందుతారు. హల్లెలూయా. మొదటి ఎవరో కాదు, మీకు తలనొచ్చింది అనుకో, తలనొప్పి ఉంది, మీరే ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే నీ కూతురు బాగలేదు, లేకపోతే నీ కుమారుడు బాగలేదు, లేకపోతే మీ భర్త బాగలేదు, లేకపోతే మీ భార్య బాగలేదు, లేకపోతే ఇంకొకరు బంధువులు బాగలేరు అనుకోని నువ్వు ప్రార్థన పూర్వకంగా వారిపై చేతులు ఎత్తగా వారు స్వస్థతను ఉంది ఉన్నారు. హల్లెలూయా. ఈ కాలం మొదలైపోయింది. ఆయన ఆత్మ కుమ్మరిస్తా ఉన్నాడు. ఎన్నో విధాలుగా చెప్తా ఉన్నాయి. ఈ మాటలు ఎన్నోసార్లు చెప్పారు మీకు. మరలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చేతులు ఎత్తగా వారు స్వస్థతను అందుతారు. హల్లెలూయా. దయ్యాన్ని వెలువడతారు, నానా విధమైన భాషలు మాట్లాడేదారు. మీరు ఏమి తాగినా హాని కాదు, పాములను ఎత్తుకున్నా కానీ ఏమి కాదు మీకు. హల్లెలూయా. అంతేకాదు మీరు దయ్యాన్ని వెలుగొట్టేస్తారు. అంతేకాదు మీరు స్వస్థత, మీ చేతులు ఎత్తగా స్వస్థతను అందుతారు. పక్కన మీ చేతులు చూస్తాను. హల్లెలూయా. ఈ చేతుల ద్వారా నేను అనేక మందిని స్వస్థపరచబడబోతున్నారు. హల్లెలూయా. మొదటి నా కుటుంబము, నా స్నేహితులు, నేను పనిచేసిన వారి దాంట్లో నా చేతులెత్తి ప్రార్థన చేయగా వారి స్వస్థతను అందుతారు. ఎందుకనగా నాలో ఉన్నవాడు గొప్పవాడు. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో దయ్యాన్ని వెలగొట్టాలా. విశ్వాసంతో ఏది కూడా మీకు హాని కాదు. విశ్వాసంతో గత వారం మరి వెళ్ళు చూపులతో కాదు, కానీ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి.
హల్లెలూయా. మనం ఏం చూస్తున్నాం అది కాదు, విశ్వాసముతో మీరు దెయ్యాన్ని వెలగొట్టాలి. విశ్వాసముతో మరి మీ చేతులు ఎత్తగా వారి స్వస్థతను అందుతారు. మరి ఎన్నిసార్లు మన సంఘస్థులు వచ్చి చెప్పి ఉన్నారు, నేను ప్రార్థన చేసినా వారికి బాగైంది, వారు చేసినా బాగైంది. హల్లెలూయా. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక సిస్టర్ అసలు ఏమి చదువుకోలేదు, ఒక దగ్గర పని చేస్తా ఉంది. ఆ పని చేస్తున్న వ్యక్తికి ఒక మేడంకి మరి ఈ చెస్ట్ పైన ఒక గడ్డ ఉంది. సో అది బయోప్సీ తీయాలని డాక్టర్స్ ఏదో చెప్పినారు. వచ్చినప్పుడు చాలా డల్గా ఉంది. ఆ డల్గా ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఏమైందంటే తన పరిస్థితి అందిట్లో గడ్డ వచ్చింది, క్యాన్సర్ అంటున్నారని భయం వేసింది. అప్పుడు ఊరుకొని కొద్దిగా ఆలోచించిన తర్వాత నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో క్రీస్తు ఉన్నాడు, నా ద్వారా సూచక్రియలు జరుగుతాయి అనే విశ్వాసంతో ఆ మేడం దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క సువార్త చేసి నూనె రాసి ప్రార్థన చేసినారు. హల్లెలూయా. సో మరలా సాయంత్రం తన ఫోన్ తీసుకొని, చిన్నగా పని చేసుకుని తన ఫోన్ తీసుకొని మరలా ఫోన్ చేసి నిజముగా ఆ సిస్టర్ ప్రార్థించినప్పుడు ఉదయకాలం లేచినప్పుడు ఆ గడ్డ అంతా కరిగిపోయింది. చప్పులు కూడా దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. అంటే అవి ఏమీ చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు, కానీ ఒక్కటి గుర్తుపట్టింది, ఒక్కటి అనుకుంది, నాలో దేవుడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. నేను ప్రార్థిస్తే, నేను చేతులెత్తి ప్రార్థిస్తే గడ్డలు కానీ, క్యాన్సర్ కానీ, దయ్యాలు కానీ వెళ్ళిపోతాయి అన్న ఒక్క మాట, నేను చెప్పిన మాట నమ్మింది. అక్కడ సూచక్రియలు జరిగింది. ఈరోజు నీ చేతుల్లో ఒక శక్తి ఉంది. ఎందుకనగా క్రీస్తు నీలో ఉన్నాడు, ఎందుకనగా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నీ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా అనేకమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా బాగలేదా మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ప్రార్థన చేయండి. వారి స్వస్థతను పొందుతారు, దేవుని యొక్క రాజ్యంలోనికి రాబోతారు. హల్లెలూయా. అయ్యో దేవుడు నేను పిరికివాడి కదా అనుకోవద్దు. గిద్యోను కూడా అదే అనుకున్నాను. చూడండి, న్యాయాధిపతులు తీయండి 6వ అధ్యాయము 12 చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. దూత అతనికి కనబడి అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక దగ్గరికి వెళ్ళి జాక్కుంటా ఉన్నాడు. జాక్కున్నప్పుడు దూత వెళ్ళి, నువ్వు బలవంతుడు, పరాక్రమ బలహారుడు నీవు అని చెప్పడం జరుగుతుంది. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు ప్రవచనాంతంగా చెప్తున్నాను, దేవుడు మీకు ప్రత్యక్షమే, నువ్వు బలవంతుడు అని అంటున్నాడు. చాలామంది అనుకుంటున్నారు, పరిస్థితులను చూసి, కుటుంబం యొక్క పరిస్థితులను చూసి, పిల్లల యొక్క పరిస్థితులను చూసి భయపడతా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా అయితే గిద్యోను దగ్గర దూత వచ్చి, నువ్వు భయపడవద్దు, నువ్వు పరాక్రమ బలహారుడు అని చెప్పినది, మైటీ వెపన్, మైటీ వారియర్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావేమో, దేవుడు నువ్వు భయపడుతున్నందుకు నిన్నే గిద్యోను వాళ్ళని నువ్వు వాడాలనుకుంటున్నాడు. నేను బయటికి వెళ్ళి అసలు మాట్లాడడానికే రాదు నాకు అనుకుంటున్నావా? ఈ రోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నీలో బలం ఉంది అంటున్నాడు. మనుషులేమో ఒక రకంగా చూస్తారు, మనుషులేమో నీ బలహీనత చూస్తాడు. గిద్యోను కూడా బలహీనుడు అనుకొని అక్కడికి వెళ్ళి దాక్కుని ఉన్నాడు. కానీ దూత వచ్చి, నువ్వు బలవంతుడు, పరాక్రమ బలహారుడవు అంటున్నాడు, బలవంతుడవు అంటున్నాడు. అంతేకాదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు బలవంతుడవు, బలవంతుడైన చేతుల్లో ఉన్నావు. ఆ బలవంతుని చేతులందుకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ద్వారా అనేకమైన బలమైన కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లాక్డౌన్ ఉంది, మరి ఎంతమంది చెప్తారు? ఎంతమందికి మీరు సువార్త చేసినారు? ఎంతమంది దేవుని విషయాల్లో మీరు చెప్పి ఉన్నారు? ఎంతమందికి దేవుని వాక్యాన్ని అందించినారు? ఎంతమంది మరి స్వస్థత చేసి ఉన్నారు? హల్లెలూయా. కొందరు జూనియర్ నెలల్లో మన మందిరంలో కలుసుకోబోతున్నా నేను ఆశిస్తా ఉన్నాను.
తొందరలో మందిరాలు తెరిచేస్తారు. మనం ప్రార్థన చేయబోతున్నాం, మందిరంలో ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. ప్రవచనార్థంగా మన బలహీనమే కానీ ప్రవచించవచ్చు, మనం ప్రవచించవచ్చు. హల్లెలూయా. నువ్వు బలం లేదు అనుకోవద్దు. బలహీన సమయంలో ఆయన బలాన్ని ఇస్తా ఉంటున్నాడు. గిద్యోను బలహీనుడు అనుకున్నాడు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు బలవంతుడు అని చెప్తా ఉన్నాడు. బలవంతుడు ఎందుకో తెలుసా? గిద్యోనికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో సూచక్రియలు చేస్తాడు. హల్లెలూయా. సో ఇప్పుడు వచ్చే కాలం ఏందో తెలుసా? మనమందరం కూడా ఆయన ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ ద్వారానే నడవాలి. ఆ ఆత్మలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు ఆదరణకర్త, ఆయన మనకు మార్గదర్శిగా ఉన్నాడు, ఆయన మనకు ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన స్వరము వినడానికి మనం వినబడుతుంది. హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయండి, ఆయన స్వరము వినండి, ఆయన స్వరం వినిన దాన్ని చేపట్టండి, అంతే. హల్లెలూయా. అదే ఆత్మపూర్ణులైన వారికి దేవుడు దర్శనాలు యోహానుకు ఏ విధంగా చూసి ఉన్నాడో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నుంచి అనేక మందికి, ముఖ్యంగా మన సంఘస్థులకు మరి దేవుడు దర్శనాలతో మాట్లాడబోతున్నాడు. మన సంఘం విషయంలో ఏమేమి దేవుడు చేయబోతున్నాడో ఆ విషయాల్లో దేవుడు మాట్లాడబోతున్నాడు. సో ఎవరైనా మీకు కనిపించినట్లయితే, ఆ విధంగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీరు బుక్ తీసి రాయండి. ఆ రాశిని మనం ధ్యానిద్దాం. మనం ఆన్లైన్ ప్రార్థనలో కానీ ఆ ప్రార్థనలు మొదలు పెట్టేదాము గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడనట్లయితే, ఇంకా నింపబడలేకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఇంకా ఆత్మ చేత నింపబడాలంటే ఇంకా ఆ తైలముతో నింపబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం చెప్పబడిన వాక్యము మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వింటున్న వారందరిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారు అన్న భాషలో మాట్లాడేదరుగాక. నమ్మి విశ్వసించినట్లయితే ఇప్పుడే మీరు ఆత్మను కుమ్మరించబడతా ఉంది. మీరు అన్న భాషల్లో మాట్లాడుతున్నారు. రాబా సెతేరి కత్రా రీవాదరో జోత్రో కత్రా మీరు ప్రవచించబోతున్నారు. మీరు దర్శనాలు చూడబోతున్నారు. మీరు కళలు కనబోతున్నారు. ఇప్పుడే దర్శనాలు సంఘంలో అనేక మందికి సంఘటనలు రాబోయే విషయాల్లో దేవుడు బయలుపరచబోతున్నాడు. మీరు బుక్ తీసుకొని రాయండి. మనం అందరం ధ్యానిస్తాం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు బలం లేదు అనుకోవద్దు, తిరిగి వారుగా ఉండదు. గిద్యోను ఏ విధంగా నువ్వు బలవంతుడు అని దేవుడు ఒక దూత వచ్చి చెప్పిందో, అదే విధంగా ఈరోజు దేవుడితో మంది చెప్తా ఉన్నాడు, నువ్వు బలవంతుడవు. దేవుడు నీ బలహీనతను చూడట్లే, నీ బలమును చూస్తా ఉన్నాడు. నీ బలహీనాలన్నీ కూడా సమాధి వేయబడును కాక. నీ బలహీనలన్నీ కూడా దేవుడు బలంగా చేయబోతున్నాడు. ఇప్పుడే నీ ఆత్మ చేత నింపబోతున్నాడు. ఆ బలహీనలన్నీ విషయాల్లో నువ్వు బలవంతుడుగా నిలబడి దేవుడు నీకు తోడుగా ఉన్నారని నీ కుటుంబములు తెలుసుకోబోతున్నారు. నీ బిడ్డలు తెలుసుకోబోతా ఉన్నారు. నీ కుటుంబము తెలుసుకోబోతుంది. పని చేసేవారి వీరిలో ఏ విధంగా యోసేపు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ యోసేపులో ఉందని తెలుసుకున్నారు. అదే విధంగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉందని అనేక మంది తెలుసుకోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం తెలుగుదరా. మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టబోతున్నారు. మీ చేతులంతగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు అదే విధముగా ఎవరికైతే అనారోగ్యం ఉందో వారందరినీ స్వస్థపరచండి, వారందరినీ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇటువంటి వైరస్ కి, ఈ కరోనా వైరస్ అంతకుండా ప్రభు నీ రక్త కోటలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అటు భయం, ఆందోళన నుంచి బయటికి వెళ్ళిపోవడం ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆర్థిక పరిస్థితి ఈ టైంలో 2020లో ప్రభు వారు నూరంతల ఆశీర్వదింపబడను గాక. ప్రపంచం ఏ విధంగా ఎకనామిక్ ఉందో తెలియదు కానీ సంఘము, సంఘ బిడ్డలు మాత్రం సమృద్ధిలోనికి వెళుతారు ప్రభా. సమృద్ధిలోనికి వెళ్ళి, ఎందుకంటే మేము బిడ్డలము తండ్రి. నీ రక్త కోటలు మేము ప్రభా కడగబడి ఉన్నాం. మమ్మల్ని భద్రపరిచి సమృద్ధిగా మాకు ఇవ్వమనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. వారి పనిని దీవించండి, ఆశ్రయించండి. వారి యొక్క అవసరాలను దయచేయండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. బైక్ లేని వారికి బైక్ దయచేయండి. కారు లేని వారికి కారు దయచేయండి ప్రభా. నూతనంగా మొదలుపెట్టే వ్యాపారములన్నీ కూడా దీవింపబడును గాక ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రభా ఎవరైతే వ్యాపారము చేస్తున్నారో ఆ వ్యాపారముని దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పొలిటికల్ లీడర్స్ ప్రభువా, ఉన్న రాజు ప్రభా
వారిని దీవించండి, ప్రొటెక్ట్ చేయండి ప్రభు. ఆ దేశంని సరైన పాలనలో వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. రోడ్డు మీదే మైగ్రేట్ పీపుల్ ఒక స్థలం నుంచి వెళ్ళే వారికి ఆహారమును దయచేయండి ప్రభు. యేసయ్యా తండ్రి, ఆకలితో ప్రభు మండుతూ ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ఎండలో ప్రభు. ప్రొటెక్ట్ ఎవ్రీబడి, ప్రొటెక్ట్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా దేశము ప్రధానులతో రాజులతో ప్రభు మాట్లాడే ప్రభా మంచి మార్గములోనికి నడిపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. రైట్ డిసిజన్ తీసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. విన్న వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ రక్తపోటులో భద్రపరచమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ లార్డ్. తల నుంచి చనికాల వరకు ప్రభు బ్లడ్ ఆఫ్ జీసస్. ఏ అనారోగ్యం ఉన్న స్వస్థత కలుగును గాక. ఇప్పుడు హృదయంలో ప్రభువా నీ ఆత్మ చేత నింపబడి, హృదయంలో నీ ఆత్మ చేత నింపబడి గొప్ప సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో గొప్ప సమాధానము, శాంతి సమాధానం ఉండును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారు యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు వింటున్న వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, యేసు రక్తమే ఇచ్చాను, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.